ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది. పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే సమయంలో తల్లికి వందనం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా రైతులకు అన్నదాత సుఖీభవ పైన స్పష్టత ఇచ్చారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు ముహూర్తాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం హామీల అమలు పైన కసరత్తు చేస్తోంది. 2025-26 వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ అమలు కోసం నిధులు కేటాయించింది. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ 3 విడతల్లో చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు పైన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో హామీ ఇచ్చిన విధంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు ప్రారంభిస్తామని చంద్రబాబు కర్నూలులో ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక ఉచిత బస్సు పథకం అమలు పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. క్షేత్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ పథకం అమలు దిశగా కార్యాచరణ సిద్ధం అవుతోంది. తాజాగా శాసనమండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. పథకం అమలుపై ఆ తర్వాత పొరుగు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరుపైన అధ్యయనం కోసం 3 మంత్రులతో కమిటీ నియమించారు. ఇప్పటికే మంత్రులు తెలంగాణ, కర్ణాటకలో పర్యటించి ఈ పథకం అమలును పరిశీలించారు. అధికారులు ఇచ్చిన నివేదికలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000 కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవి విరమణ కారణంగా ఆర్టీసీల డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని వేదికలో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. జిల్లాల్లో పర్యటనలకే ఈ పథకం పరిమితం చేస్తారా లేక రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.